ఆక్యుపై ధర్నా చౌక్ అని ఇవాళ ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ వామపక్ష విప్లవ పార్టీలు ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు విజయవంతంగా జరిగిందని మేము భావిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం ఎక్స్పోజ్ అయిపోయింది స్పష్టంగా. ఇక్కడ ఇది వేదికగా ధర్నా చౌక్ వేదిక కాదు. ధర్నా చౌక్ ని ఎవరికి అవకాశం ఇయ్యం. హైదరాబాద్ చుట్టూ శివార్లలో, నాగోల్లోను, శంషాబాద్లోను, బండమైసమ్మల్లోనూ జరుపుకోమన్నటువంటి ఈ పాలకులు, ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ దీన్ని వేదికగా గుర్తించింది. అల్టిమేట్ గా వేదికగా గుర్తించింది కాబట్టి ఇది టెంట్లు వేశారు. ఇది నిరసన వ్యక్తం చేస్తే ఎవరికైనా కావచ్చు. ఇది వేదిక గుర్తించింది కాబట్టి వాళ్ళు టెంట్లు వేశారు, ఇన్ని కుర్చీలు ఇచ్చారు, ఇంత అవకాశం కల్పించారు. ఇంత పెద్ద ఎత్తున వేదిక వేసినటువంటి టెంట్లు వేసినటువంటి ప్రభుత్వం మరి ఎందుకు ధర్నా చౌక్ ని వేదిక కాదంటున్నదో ఇప్పుడు జవాబు చెప్పి తీరాలా. ఇవాళ ధర్నా చౌక్ వద్దన్నానికి ఇచ్చి ఉండొచ్చు మీరు. ప్రభుత్వం నిన్నటి వరకు ఉద్యమకారులకి ధర్నా పరిరక్షణ కమిటీ వారికి అనుమతి ఇవ్వలేదు. వీళ్ళకి టెంట్లు వేయడానికి అనుమతి ఇచ్చి ఎవరికి ఇచ్చింది? ముఠా గోపాల్కి ఇచ్చిందా? ప్రఫుల్ల రామిరెడ్డికి ఇచ్చిందా? ముఠా పద్మకి ఇచ్చిందా? నయన నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చింది. ఇవాళ అడ్డా కూలీలను తీసుకొచ్చి ఇవాళ ఒక ఘర్షణ సృష్టించినటువంటి నలుగురు వీళ్ళకి ఎవరు పోలీసులు, ఏ పోలీసు అధికారులు ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇన్ని రోజులు మాకు సుభాషితాలు చెప్పినటువంటి పోలీసులు మరి వీళ్ళని ఎందుకు నాగోల్ దగ్గర వేసుకోమనలేదు? వీళ్ళని మాత్రం ఇక్కడ ఎందుకు ఇన్ని టెంట్లు, వందల టెంట్లు, ఒక టెంట్కే పోలీస్ పర్మిషన్ లేకపోతే అనుమతి వేయని వీళ్ళు ఇన్ని టెంట్ ఎట్లా వేయనిచ్చారు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఒకటే, ఇవాళ ఘర్షణ సృష్టించదలుచుకుంది ప్రభుత్వం. వాకర్స్ అసోసియేషన్ బోగస్ సృష్టి, ప్రభుత్వ సృష్టి, పోలీసుల సృష్టి. ఇక్కడ స్పష్టంగా వాకర్స్ అసోసియేషన్ పేరుతో, కాలనీ వాసుల పేరుతో కనపడిన వాళ్ళు పోలీసు గుండాలు, పోలీసు టీఆర్ఎస్ గుండాలు, పోలీసు డ్రెస్సులో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మరొకటి కాదు. పాపం కాలనీ వాసులు మంచినీళ్ళు ఇచ్చారు, మేము చూసాం ఇప్పుడే. కాలనీ వాసులు మంచినీళ్ళు ఇచ్చారు. కాలనీ వాసులు మాకెందుకండి, మాకెప్పుడు లేదు. తెలంగాణ కోసం అన్ని వేల మంది వచ్చినప్పుడే మాకు ఇబ్బంది లేదు, ఇప్పుడు మేము ఎందుకు కాదంటామని కాలనీ వాసులు చెప్తున్నారు. అట్లాగే వాకర్స్ అసోసియేషన్ పాపం కిరణ్ కుమార్ రెడ్డికి ఆలోచన రాలే. తెలంగాణకి వ్యతిరేకంగా ఉండే సీమాంధ్ర పాలకులకు రాని ఆలోచన మరి వాకర్స్ అసోసియేషన్ అడ్డు పెట్టుకుని ధర్నా చౌక్ ని ఎత్తేద్దామనే ఆలోచన ఇవాళ కేసీఆర్ కి రావడం, బంగారు తెలంగాణ అని పాలన చేస్తున్న కేసీఆర్ కి రావడం ఇక్కడ విచిత్రం. ఖచ్చితంగా వాకర్స్ అసోసియేషన్ కి అభ్యంతరం ఉంటే ఆ రోజు వెల్లువెత్తింది ఇక్కడ తెలంగాణ కోసం సాగిన పోరాటాలతో. విద్యుత్ ఉద్యమకారులు ఇక్కడి నుంచి అక్కడికి ఇట్లనే టెంట్లు వేసి ఆ రోజు చేశారు. అట్లానే మహాధర్నాలు జరిగాయి, అనేక వర్గాలు, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి, వేలాది మందితో జరిగాయి తెలంగాణ కోసం. అప్పుడు ఎప్పుడూ అభ్యంతరం పెట్టని వాకర్స్ అసోసియేషన్ ఇప్పుడు మాత్రమే తెల్లారే వరకే పుట్టుకొచ్చి ఇక్కడ వ్యతిరేకించారంటే నమ్మడానికి తెలంగాణలో ఎవ్వరూ లేరండి. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఏ వాకర్స్ అసోసియేషన్, కాలనీ అసోసియేషన్స్ ఇక్కడ అడ్డుకోవడం లేదు. అడ్డుకునే వాళ్ళు ఉంటే ఆనాడే రోజు ఉద్యమాలతోటి ఉవ్వెత్తున సాగిన తెలంగాణలోనే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు. ఈ తెలంగాణ వచ్చినాక ధర్నా చౌకే ఉండదన్న వాళ్లే ఈ రోజు వీటిని సృష్టించారు. తెలంగాణ వచ్చినాక ర్యాలీలెందుకు, ధర్నాలెందుకని మాట్లాడుతున్నటువంటి ఈ నేతలు మాత్రమే వాకర్స్ అసోసియేషన్ అని సృష్టించారు, అడ్డుకుంటున్నారు. ఇవాళ రక్తం చిందించారు. ఘర్షణ మేము చెప్పాం, ఆక్యుపై ధర్నా చౌక్ అని వస్తామని చెప్పాం. ఇవ్వకున్నా, అనుమతి ఇవ్వకున్నా వస్తామని చెప్పాం. ఆ రోజు డీజీపీ అనురాగ్ శర్మని కలిసిన రోజు మేము స్పష్టంగా చెప్పాం, ఢిల్లీలోనే ర్యాలీలకు అనుమతి ఇస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మీరు ఢిల్లీలో చూడండి, ట్రైన్ దిగిన నుంచి మండీ హౌస్ వరకు, మండీ హౌస్ నుండి జంతర్ మంతర్ వరకు ఎంత బాగా మాకు గైడ్ చేశారో అని మేము మా అనుభవం ఏప్రిల్ 30న వెళ్ళొచ్చింది కూడా చెప్పాం. మీరు కూడా ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండాలని కోరాం. అట్లా అనుమతి ఇచ్చారేమో అనుకుంటే ఇవాళ ఒక కుట్రపూరితంగా ఇక్కడ కొంతమందిని పెట్టి ఇక్కడ వాళ్ళకి అనుమతి ఇచ్చి, వీళ్ళకి ఇచ్చినాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ఓవర్ నైట్ అనుమతి ఇచ్చి ఇక్కడ ఘర్షణ సృష్టించారు. అన్యాయంగా, అనవసరంగా లాఠీ చార్జ్ చేశారు, రక్తం చిందించారు. మేము చెప్పదలుచుకున్నాం, మీరు రక్తం చిందించినా, ఇటువంటి బోగస్ సంస్థలతోటి అడ్డుకున్నా, పోలీసుల్ని సివిలియన్స్ గా తీసుకొచ్చి మీరు ఈ రకమైనటువంటి ఘర్షణలు చేసిన, విధ్వంసం చేసిన, విరుచుకుపడిన ఈ ఆకాంక్షను తొక్కిపెట్టలేదు. ఎట్లయితే తెలంగాణ ఆకాంక్షని తొక్కిపెట్టలేకపోయారో, అణచలేకపోయారో, ఈ తెలంగాణలో పోరాడి సాధించుకున్నటువంటి ప్రజలు ఉన్నారు, పోరాడే చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్ని అణచలేరు అనేది ఈ రోజు ఘటనతో తేలిపోయింది. అల్టిమేట్ గా ప్రభుత్వమే అంగీకరించింది. ఇక్కడ వేదిక వేసి, టెంట్లు వేసి, ఇది ధర్నా చౌక్ వేదిక, ప్రజలందరికీ నిరసన వ్యక్తం చేసే వేదిక. కేవలం ధర్నా చౌక్ వద్దనే వాడికే కాదు, అందరి వేదికగా గవర్నమెంట్ గుర్తించింది, అంగీకరించి అనౌన్స్ చేయాలని మేము కోరుతున్నాం. నిజానికి ఎంత అబద్ధమైనటువంటి విషయాలు చెప్తున్నారంటే, పొద్దున
ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నాల వలన చుట్టుపక్కల కాలనీల్లో ఉండేటటువంటి ఆడపిల్లలు చాలా భయంగా బతుకుతున్నారట. వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయట. వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నారట. ఇంత పెద్ద అబద్ధం అనేటటువంటిది చెప్పించడానికి గవర్నమెంట్ కి సిగ్గుండాలి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ల మీద ధర్నా చౌక్ వలన అత్యాచారాలు జరుగుతుంటే ఇంతకాలం ఏం చేసావు మాట్లాడకుండా? నీకు ఈ రోజు మే 15వ తారీఖునే ఒక్క విషయం గుర్తొచ్చింది. అంటే కేవలం ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు వస్తారా? ఎవరు వస్తున్నారు అనేది కూడా గమనించుకోకుండా అందరూ వస్తున్నారు. ఆడవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వస్తున్నటువంటి దాని మీద అంత పెద్ద అబద్ధాన్ని ఈ ఉద్యమకారుల మీద ఉద్యమాల మీద పెట్టడానికి సిద్ధపడ్డారు అని అంటే జాగ్రత్త అని మహిళా ఉద్యమకారులంగా మేం చెప్తున్నాము. జాగ్రత్త అని చెప్పి జలవాయు విహార్కి ఏం సంబంధం ఇక్కడ ధర్నా చౌక్ కి? వాళ్ళు వచ్చి మా కాలనీకి అడ్డం ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ నిజానికి అన్ని వైలేషన్స్ తో కట్టినటువంటి అపార్ట్మెంట్ అది. అన్ని రకాలైనటువంటి వైలేషన్స్ వాళ్ళ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్ కార్మికులకు దక్కవలసినటువంటి స్థలాన్ని కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళు అపార్ట్మెంట్ వాసులు. అక్కడ ఉండేటటువంటి జలవాయు విహార్ మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు లాబీ తీసుకుని ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు కబ్జా చేసుకుని ఈ రోజు ధర్నా చౌక్ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందండి. ఎవరికి కలుగుతుంది? నిజానికి కలిగి ఉంటే గనక ఈ రోజు బస్తీ వాసులు అందరూ కూడా వచ్చి ఈ రోజు మనకు చెప్పుండేవాళ్ళు మాకు ఇబ్బంది అవుతుందని. నిజానికి ఇక్కడ ఉండేటటువంటి అన్ని బస్తీల వాసులకు కూడా ఇది ఒక ధైర్యం. ధర్నా చౌక్ అనేటటువంటిది ధైర్యం. వాళ్ళు అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా తిరగడానికి ఒక ధైర్యం. ఈ వాకర్స్ అసోసియేషన్ కూడా ఇందిరా పార్క్ లో ఇబ్బంది పెడితే వాళ్ళ తరపున వచ్చి నిలబడింది కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలే. బస్తీ వాసులు ఉండేటటువంటి సమస్యలకి, కూరగాయలు పెట్టుకునేటటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటున్నది ఇక్కడ ఉండేటటువంటి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ రోజు ఇంత పెద్ద అబద్ధాలను తీసుకొచ్చి అన్నెసరీగా లాఠీ చార్జ్ జరగడం అనేటటువంటిది, పర్మిషన్ ఇచ్చి చేయడం అనేటటువంటి నేను ప్రత్యక్షంగా ఉన్నాను ఆ జరిగేటటువంటి దాంట్లో. ఎంత అన్నెసరీగా అంటే ఏ రకమైనటువంటిది లేకుండానే లాఠీలు జొలిపించారు. అంటే తెల్లవారేసరికి మొత్తం కాలనీ వాసులందరూ ఒక ఆర్గనైజ్డ్ గా మొత్తం బ్యానర్స్ పెట్టగలుగుతారు. ఇన్ని రకాలైనటువంటి ప్రజా సంఘాలు ఆర్గనైజ్డ్ గా ఒక బ్యానర్ పెట్టలేరు. కానీ ఆ కాలనీ వాసుల పేరు మీద అన్ని ఒకటే డిజైన్ తో ఉంటాయి, అన్ని ఒకటే సైజు లో ఉంటాయి. ఏ రకమైనటువంటిది ఎట్లా వస్తారు? ఎందుకు వస్తారు వాళ్ళందరూ? ఎవరి కాలనీస్ వాళ్ళందరూ? ఆ పేరుతో పోలీసులు తీసుకొచ్చారు. నాయన్ నరసింహారెడ్డి అల్లుడు దగ్గరుండి చేయించాడు, ముఠా గోపాల్ దగ్గరుండి చేయించాడు, ముఠా దగ్గరుండి చేయించింది. ఈ కార్పొరేటర్స్ పేరు మీద అందరూ వచ్చేసి మాకు చాలా ఇబ్బంది అవుతుందని మాట్లాడుతున్నారు. నిజంగా కార్పొరేటర్స్ గా మీకు సిగ్గుంటే గనక స్వచ్ఛ భారత్ పేరు మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు అశుభ్రం అయిపోతుందని చెప్పి కాలనీలు చూపిస్తాం. మొత్తం ఈ ముషీరాబాద్ కాలనీలు అన్ని చూపిస్తాం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అశోక్ నగర్ దగ్గర ఉండేటటువంటి డంప్ యార్డ్ ని ఇంతవరకు శుభ్రం చేయించారు. గాంధీనగర్ ని వర్షం వస్తే మొత్తం అంతా ఇదైపోతుంది. ఏ రోజు పట్టించుకోలేదు కార్పొరేటర్ గా. ఒక్కరోజు కూడా నడవనటువంటి ముఠా పద్మ, లాస్యానందిత ఈ రోజు వచ్చి ధర్నా చౌక్ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మాట్లాడటం అంటే సిగ్గుచేటు. మీరు ముందు రాజీనామాలు చేయండి. నాయన్ నరసింహారెడ్డి అల్లుడికి ఏం పని ఇక్కడ? ఈ వేరే టీఆర్ఎస్ నాయకులకి ఏం పని ఇక్కడ? వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఎందుకని చెప్పి టెంట్స్ అన్ని వేయించారు. మేము వేయించలేదు. ఈ టెంట్స్ వేయించింది మొత్తం అంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళే. ఈరోజు ప్రజల మధ్య అంతర్యుద్ధాన్ని సృష్టించటానికి నిస్సిగ్గుగా పాలకులు చేసినటువంటి ఒక రాజకీయ కుట్రని భగ్నం చేసినటువంటి ప్రజల విజయం ఈరోజు నాంది పలికింది. ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగనీయం. కేసీఆర్ పరిపాలన కొనసాగించాలి అంటే ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని విషయాలలో, ప్రాజెక్టుల విషయంలోన, రైతాంగం విషయంలోన, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన, అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అఖిల పక్ష సమావేశాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజాస్వామికయుతంగా ఆలోచనలు తీసుకొని నిర్ణయాలు చేసి తద్వారా పాలన కొనసాగించగలిగితే పర్వాలేదు. లేకపోతే ప్రజల ఆకాంక్షలను ఫ్యూడల్ భావజాలంతో రాచరిక వ్యవస్థ అడుగుజాడలలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించాలి అంటే ఖబర్దార్ సహించమని ఈ రాష్ట్రంలో నాడే
భూమి కోసం భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన విప్లవ గడ్డ తెలంగాణ. ఈ తెలంగాణ గడ్డలో అప్రజాస్వామిక పాలన, నవాబు తరహా రాచరిక పాలన కొనసాగిస్తాను అంటే ఎవరు సహించరు, చూడరు. ఖచ్చితంగా నీ పాలన అంతమొందించటానికి, అప్రజాస్వామిక పాలనను కూల్చివేయటానికి రాజకీయ పరంగా ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ చైతన్యవంతమవుతారు. వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన కొనసాగటానికి బాటలు వేసుకుంటారు. మరో నవ తెలంగాణ ఏర్పాటు చేసుకోవటానికి కదం తొక్కుతారని హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్, 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 ఖబర్దార్ కేసీఆర్.